హాయ్ ఫ్రెండ్స్, చూడండి మరి ఈరోజు అయితే సరికొత్త కంటెంట్తో మీ ముందుకు రావడం అనేది జరిగిందండి. చాలా ఎత్తైనటువంటి కొండపైకి ఇప్పుడు నేను ట్రావెల్ చేస్తున్నాను. అక్కడ ఒంటరి కుటుంబం అయితే జీవిస్తుందండి. వాళ్ళకి ఎట్లాంటి గవర్నమెంట్ ద్వారా ఎట్లాంటి ఫెసిలిటీస్ కూడా లేవన్నమాట. చాలా పూర్ ఫ్యామిలీ అండి. ఇప్పుడు ఇంత చలిలో నేనైతే ఆ ఫ్యామిలీని అయితే ఇంట్రడ్యూస్ చేయడానికి నేను ముందుకు సాగిపోతున్నాను. అంతా కూడా వాళ్ళ పరిస్థితి అంతా కూడా నేను తెలుసుకుని ప్రతి ఒక్కరూ కూడా సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు ముందుకు వెళ్తున్నాను. చూడండి, ఇక్కడ దట్టమైన అడవి ప్రాంతం అండి. ఇదంతా కూడా రోడ్డు కూడా సరిగా లేనటువంటి పరిస్థితి. చూడండి, చూస్తున్నారు కదా, చుట్టూ కూడా పొగమంచు అనమాట, మామూలుగా లేదు. ఓకేనండి, అక్కడికి వెళ్ళాక మొత్తం మనం వాళ్ళతో అంతా కూడా మీకు షేర్ చేస్తానండి. మొత్తానికి మేమైతే దగ్గరలో ఉన్నామండి. ఆ గ్రామానికి మేము ఇలా వెళ్తున్న దారిలో మాకు ఈ అద్భుతమైనటువంటి పూల వనం అయితే కనిపించిందనమాట. పూల తోట అనేది చాలా అద్భుతంగా ఉందండి. చూడండి, హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, ప్రజెంట్ అయితే చాలా ఎత్తైన కొండపైకి నేనైతే రావడం జరిగింది. ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను, ఆ కొండ పర్వతం పైన ఒకే ఇల్లు ఉందని. ఆ ఫ్యామిలీని అయితే పరిచయం చేయడానికి కోసం అని చెప్పి నేను రావడం జరిగింది. వీళ్ళ కష్టాలను ఇక్కడ గుర్తించండి, ఒక్కసారి చూడండి. ప్రజెంట్ చూసినట్లయితే పెద్ద ఆయన గారు ఉన్నారు. సుమారుగా 6 సంవత్సరాల నుంచి ఇక్కడే నివసిస్తున్నారని, ఈ ఒంటరి కుటుంబంలోనే ఉన్నారని చెప్పి మన పెద్ద ఆయన అయితే చెప్తున్నారు. మరలా ఒకసారి చెప్పండి. ఎలాగని చెప్తారు. మేమండి ఒక కుటుంబం ఇక్కడ ఉన్నాము. పేద కుటుంబం అండి. మేము మటుకు రైసు కార్డు ఉంది మాకు. భాస్కరకు లేదండి. అతనికి మటుకు లేవు. అతనికి మటుకు వెలుపు చేయండి. మరి పిల్లలు ఉన్నారు. నా 3 పిల్లలు ఉన్నారు. ఒక బొట్ట ఉంది. 2 కొడుకులు ఉన్నారు. మరి వీరికి ఎలాగైనా సాయం చేయండి. మీరు సాయం చేయకపోతండి మరి పాడైపోతారండి. ఇల్లు కూడా లేదండి. ఆయనకి ఇల్లు లేదు, జొల్లు లేదు. మాకు కూడా లేదండి. అది గేబిల్ ఇల్లు చిన్నది కట్టామండి. ఆ తర్వాత మాకు తినటిండి కూడా లేవండి. మరి చేనులు నరికిద్దామంటే ఇవ్వలేదండి. అది కూడా మాకు వెలుపు చేయండి అయ్యగారు. మీరే మరి అత్తిపత్త అంటే మీరే అండి. మీరు అన్నికి మీరే మాకు సాయం చేస్తే మీ ధోరణి మీద మేము తినటిండి కూడా కట్టుకున్న బట్ట కూడా మీ ధోరణి మీద మేము బాగుపడతామండి. మేము అటు ఇదిగో మేము ఎక్కడ ఉన్నామండి, కొండలో జలపాతంకి మీందరూ ఉన్నాం మేము. అదే అంతా మొత్తం అంతా అండి. మీరే దయచేసి మీరే వెలుపు చేయండి. నమస్తాయ. విన్నారు కదా, చూడండి. మన పెద్ద పేరు భాస్కర్రావు. చూడండి, మన భాస్కర్రావు అని చెప్పి మన పెద్ద అయ్యగారికి అయితే మరి చూడండి, కనీసం మరి ఎలాంటి పరిస్థితులు ఉన్నారంటే ఒక్కసారి మీరే దయచేసి స్క్రీన్ మీద చూడండి. కనీసం అయితే ఇల్లు కూడా సరిగా, వసతులు కూడా సరిగా లేనటువంటి పరిస్థితి అండి. కనీసం 6-7 సంవత్సరాల నుంచి ఇదే గ్రామంలో నివసిస్తున్నాడు, కానీ గవర్నమెంట్ కూడా పట్టించుకునే పరిస్థితి. ప్రజెంట్ అయితే రేషన్ కార్డు కూడా లేదండి. వాళ్ళు కష్టార్జితంతో వాళ్ళకు వచ్చిన 100-200 రూపాయలతోనే వాళ్ళు అడ్జస్ట్ అవుతూ చాలా పెద్ద కుటుంబాన్ని అయితే తను పోషిస్తున్నాడు. తన కష్టార్జితాన్ని తను ఖర్చు చేస్తూ ఆ కుటుంబాన్ని అయితే సాయశక్తిలా పోషిస్తూ ప్రయత్నిస్తూ ఎంతగానో ముందుకు సాగుతూ ఉన్నాడండి. ఇలాంటి వ్యక్తులకి మీరందరూ కూడా సహాయం చేయాలని, ఈ వీడియో అయితే చాలామందికి వైరల్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేనైతే ప్రతి ఒక్కరిని పేరుట మరి కోరుకుంటున్నానండి. మీరందరూ కూడా హెల్ప్ చేయండి. మరి చూడండి, ఇంతటి చలిలో అయితే ఈ ఒక్క కుటుంబమే ఉందన్నమాట ఎత్తైన కొండపైన. ఇప్పుడు నేరుగా వాళ్ళ ఇంట్లోకి కూడా మనం వెళ్దాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా మీకు తెలియజేస్తాను. ప్రతి ఒక్కరూ కూడా మరి శ్రద్ధగా చివరి వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూస్తున్నారు కదండి, మరి ఇదంతా కూడా అడవిలో ఒక బాట అండి. కనీసం ఇక్కడ వీళ్ళకి నడవటానికి కూడా దారి సరిగా లేనటువంటి పరిస్థితి అనమాట. ఇంతటి చలిలో ఒక్క కుటుంబమే ఉన్నారు. వీళ్ళకైతే కరెంట్ అయితే ఇక్కడ ఉందండి, మీరు చూడొచ్చు. కరెంట్ పోల్స్ని చూడొచ్చు, మీరు గమనించవచ్చు. కానీ వీళ్ళకి ఎట్లాంటి గవర్నమెంట్ నుంచి వీళ్ళకి ఎటువంటి మరి చూసినట్లయితే
రేషన్ బియ్యం కానీ లేదంటే ఇంకా ఎట్లాంటి వైద్య సేవలు కానీ ఎట్లాంటి ఫెసిలిటీస్ కూడా లేవండి. చాలా బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు. చూడండి ఆ ఒంటరి కుటుంబం ఇదే అనమాట. చూస్తున్నారు కదండి మీరు, ఇల్లుని చూస్తున్నారు కదా. మొత్తానికి ఇంటిని అయితే చేరుకున్నాం. చూడండి ఇక్కడ చూడండి, చూస్తున్నారు కదండి, పెంకుటిల్లు అండి. అది కూడా సరిగా లేనటువంటి పరిస్థితి. వర్షం పడితే ఇంక అంతేనమాట. మొత్తం కూడా నైట్ వర్షం తీవ్రతతో కొంచెం ఇల్లు కూడా కారినట్టుగా కనిపిస్తుంది. చూడొచ్చు మీరు. ఇదిగోండి పెద్దాయన గారికి అయితే మరి రేషన్ కార్డు కూడా లేదండి. దయచేసి ఇట్లాంటి వాళ్ళకి మన ప్రభుత్వం అనేది సహకారంతో ముందుకు నడిపించాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఇంటి లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను మీకు. చూడండి చూడండి అన్నయ్య గారు కూడా ఇక్కడ ఉన్నారనమాట. చాలా ఎత్తైన కొండపైన అండి ఒకే కుటుంబం అనమాట నివసిస్తున్నారు. చూడండి వీళ్ళ పరిస్థితిని. ఇట్లాంటి వారికి ప్రతి ఒక్కరూ కూడా మరి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూడండి ప్రజెంట్ లోపల అయితే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉందండి. కాకపోతే ఒకటే బాధాకరమైన విషయం, ఎందుకంటే గవర్నమెంట్ అయితే వీళ్ళకి రేషన్ కార్డు కూడా లేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళందరికీ కూడా రేషన్ కార్డు రావాలని, గవర్నమెంట్ కూడా వీళ్ళని ఆదరించాలని, ప్రతి ఒక్కరు కూడా ముందుకు నడవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు చూడండి బయట నుంచి కూడా మీకు ఇక్కడ లొకేషన్ కూడా చూపిస్తాను. చూడండి దయచేసి మన మన్యం జిల్లా పార్వతీపురం నుంచి చూస్తూ ఉన్న వాళ్ళు కూడా దయచేసి గమనించండి. ఇదంతా కూడా గుర్తించండి.